హాయ్ అండి అందరికీ. ఇది మండే రోజు వీడియో అండి. మండే రోజు నేను ఇల్లంతా మొత్తం రూమ్స్ హాల్స్ అన్నీ తుడిచేస్తా. మండే ఫ్రైడే 2 days తుడుస్తా. ఇల్లంతా పొద్దున్నే ఊడ్చేస్తున్నా. ఈ మధ్యలో వీడియోస్ అసలు పెట్టడం అవ్వట్లేదు, నాకు కొంచెం పని ఉండడం వల్ల పెట్టట్లేదు. ఇల్లంతా ఊడ్చేసుకొని బయట అయితే మేము ఉండేది రెంట్ హౌస్. పని ఆమె ఊడ్చేస్తుంది. కొంచెం ఇంటి ముందు ఊడ్చేసుకొని నేను ముగ్గు పెట్టుకుంటా. ఏ ఇంట్లో ఉన్నప్పుడైనా నేను ఇలాగే చేసేదాన్ని. రెంట్ ఇల్లు ఉన్నప్పుడు ముందుకు మనకు ఉన్నంత ప్లేస్లో మనం ముగ్గు పెట్టుకోవాలని అలాగా అంతే ప్లేస్లో తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటా. డైలీ ముగ్గు పెట్టుకుంటా. ఇల్లంతా ఊడ్వడం అయిపోయింది. ఇల్లు తుడిచే వాటర్లో కొంచెము కల్లుప్పు, మళ్ళీ లిక్విడ్, ఇంకా వంట సోడా కూడా వేస్తే కొంచెం షైనీగా ఉంటాయి అన్నమాట. షాంపూ కూడా వేస్తా అప్పుడప్పుడు. క్లినిక్ ప్లస్ షాంపూ ఏది ఉంటే క్లినిక్ ప్లస్సే ఎక్కువ వేస్తా. కల్లుప్పు వేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు, పాజిటివిటీ ఉంటుంది. అందుకనే అప్పుడప్పుడు మండే ఫ్రైడే నేను వేస్తూ ఉంటా. ఇలాగా వేసి తుడిచేస్తాను ఇల్లంతా. ఇది రూమ్స్, 2 రూమ్స్, హాలు అన్నీ తుడిచేస్తున్నా. బయట కూడా తుడిచేసి ఇలాగే ముగ్గు పెట్టుకుంటా. నాకు వచ్చిన ముగ్గు డైలీ ఒకటి అలా, కొన్ని చుక్కల ముగ్గు, కొన్ని తింపుడు ముగ్గులు, నాకు వచ్చిన డిజైన్స్ అలా వేస్తూ ఉంటాను అన్నమాట. నా వీడియోస్లో ఏవి ఇక్కడన్నా నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 8 చుక్కలు, 2 వరుసలు, 2 వచ్చేంత వరకు.
ఇలాగా బయట ఒక మ్యాట్, లోపల ఒక మ్యాట్ వేసుకుంటా. అంటే బయట ఉన్న చెత్త అంతా బయటే ఉండిపోతుంది, అందుకనే లోపల ఒకటి ఇలాగ వేసుకుంటా నేను. ఇది ఇటు సైడు వాష్ ఏరియా కూడా ఉంది, అటు సైడ్ కూడా ఊడ్చేస్తున్నా, కడిగేస్తాను. అది కూడా సోమవారము శుక్రవారము 2 రోజులు కడిగేస్తా. ఇలా పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది, మళ్ళీ అదే రొటీన్ ఉంటుంది, క్లీన్గా కూడా ఉంటుందన్నమాట. అందుకనే నేను ఇలా రొటీన్ పెట్టుకున్నా. ఇదండి, ఇదంతా వర్క్ అయిపోయిన తర్వాత ముందు ఎన్ని జ్యూస్లు తాగినా ఏం తాగినా నాకైతే టీ అంటే చాలా ఇష్టము. ముందు టీ తాగుతున్నా, ఎంత వదలాలనుకుంటున్నా వదలట్లేదు నేను. టీ తాగేసిన తర్వాతే ఇంకా ఉన్న పనులన్నీ స్టార్ట్ చేస్తా. ఇలాగా స్నానం చేసి వచ్చి టిఫిన్కి ఇడ్లీ దోశ, అప్పటి ముందు వీడియోలో దోశకన్నీ వేసాను. ఇడ్లీకి దోశకి ఒకటే రోజు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. దోశకి ఇడ్లీకి వేస్తున్నా. కొంచెము వంట సోడా వేసి కొంచెం వాటర్ వేసి కలిపేసి పెట్టేస్తే ఒక 10 మినిట్స్లో పొంగిపోతుంది పిండి. బాగా పొంగిన తర్వాత అప్పటిదప్పుడు కూడా ఇలా వేసుకోవచ్చు. నేను రైస్ తోటే ఎక్కువ ఇడ్లీలు చేస్తాను, మా ఇంట్లో రవ్వ అంత ఇష్టపడరు, అందుకనే రైసే దోశకి ఇడ్లీకి రైస్ తోటే చేస్తా. ఇదండి నా రొటీన్, ఇట్లా ఉంటుంది. పక్కన చట్నీ కూడా పల్లీలు వేయించేసి చట్నీ కూడా చేసేస్తున్నా. కొంచెం చట్నీ ఉండింది ఫ్రిడ్జ్లో, ఇంకొంచెం చేసేసా. కొంచెం అది చట్నీ చల్లగా ఉంటుంది కదా, కొంచెం వేడి చేయాలంటే ఇలాగా హాట్ వాటర్లో పెట్టేస్తే కొంచెం చట్నీ వేడి అయిపోతుంది. ఇదండి ట్రిక్కు. ఇది ఇలాగా విజిల్ వచ్చేంత వరకు పెట్టుకొని ఇడ్లీలు రెడీ అయిపోతాయి. బాగానే మెత్తగానే ఉంటాయి రైస్తో అయినా. 3 గ్లాసుల రైస్ అయితే 1 గ్లాసు మినప్పప్పు వేస్తా.
ఈరోజు కూరగాయలకు కూడా అన్నీ అయిపోయాయి కూరగాయలు, అందుకనే ఇది కూడా టేస్టీగా ఉంటాయి. ఇలాగా 3 పిండిలు కలిపి జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి 3 పిండిలు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇవి దపాటీలు అంటారన్నమాట మా భాషలో. కారం, కొంచెం ఉప్పు, మళ్ళీ కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, ఉల్లిపాయల పేస్టు, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర ఇలాగ 3 మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా కలిపేసి, ఇలాగ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నా. 3 కలిపేసి పేస్ట్ లాగా వేసి అందులో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పక్కన పిండి కూడా తడిపేసి పెట్టేశాను. ఇడ్లీలు కూడా అయిపోయాయి, తీసేసి ఇచ్చేస్తున్నా. ఇలాగ బాగా వస్తాయి రైస్తో కూడా. ఈ కాంబినేషను ఇంకా కర్రీ రైసు అలాగా వండే బదులు నేను ఇలా కిచడీ లాగా చేసేస్తే కూడా మా ఇంట్లో బాగా తింటారు, ఇష్టపడతారు అన్నమాట. దీనికి కిచడీ అంటే రైసు ఒక 2 కప్పుల రైస్ అయితే 1 కప్పు పెసరపప్పు కడిగేసి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. నీళ్ళు వేసి పెట్టేస్తే గ్యాస్ స్టవ్ పైన సన్నగా మంట పైన పెట్టేస్తే చిక్కగా ఉడికిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేస్తే పాలతోటి బాగానే తింటారు, మా ఇంట్లో ఇష్టపడతారు. దాంతో కాంబినేషను ఇలాగా మళ్ళీ ఇంకో కర్రీ అలాగా వండే అవసరం కూడా లేదు. అదే రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది. గిన్నెలన్నీ ఉన్నాయి, అవన్నీ కడిగేస్తున్నా. మిషన్కి కూడా బట్టలన్నీ వేసేసి వచ్చేసాను, అవి అవుతూ ఉంటాయి. అప్పటి వరకు ఇవన్నీ గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకున్నా. ఇదండి మార్నింగ్ నుంచి నా రొటీను. బట్టలన్నీ అయిపోయాయి, మిషన్కి వేసేసి ఇక్కడ ఒక 10 మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ ఇలాగా చపాతీలాగా చేసేసుకొని పైన నువ్వులు వేసి 2 వైపులా కాల్చుకోవాలి. టేస్టీ పెరుగుతోటి తింటే బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండేసి కూడా చేసుకుంటాము కొంతమంది, నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు. కానీ ఇలా కవర్ పైన చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇవి బాగా టేస్ట్ ఉంటాయి. కొంచెము ఇలా తీసి వేసేయడం అంతే. డీమార్ట్లో వచ్చిన కవర్స్ ఉంటాయి కదా, అలాంటివి గట్టి కవర్స్ కట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. 2 వైపులా ఇలా చపాతీలాగా కాల్చుకోవాలి. అలాగండి, ఇంకా వీడియో ఉంది ముందు.
ఇది కిచడి కూడా అయిపోయింది. ఇందులో కొంచెం అయిపోతుంది. పొంగల్ లాగానే సేమ్, కానీ ఇది నార్మల్ అట్లా. ఇలా చేసేసిన తర్వాత, రొట్టెలన్నీ చేసిన తర్వాత, ఇలా నెయ్యి కూడా నేను ఇంట్లోనే చేస్తా. పాలు వాళ్ళు పిండే వాళ్ళ దగ్గర తీసుకొస్తాము పాలు. నెయ్యి కూడా ఇంట్లో చేసిందే కాబట్టి ఎప్పుడు స్టోర్ ఉంటుంది నా దగ్గర. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. ఇవన్నీ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ వేడిగా ఉంటుంది కాబట్టి నీళ్ళేం వేయను, పైపైన అలా తుడిచేస్తాను. ఈ గ్యాస్ స్టవ్ ఇప్పుడు పేలుతున్నాయంట బాగా, అందుకనే ఇవి జాగ్రత్తగా క్లీన్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు నీళ్లు పోసి అలా క్లీన్ చేయను, ఓన్లీ పైన క్లీన్ చేస్తా, తర్వాత వాటర్ వేసి క్లీన్ చేస్తా. ఓకే అండి, బాయ్ అండి.